అలా హాయ్ అండి, వెల్కమ్ టు ఏవి ట్రెండ్స్. నేను మీ పద్మిని. ఇవాళ నేను కీరా దోసకాయతో పప్పు చేయాలనుకుంటున్నాను. మామూలుగా కందిపప్పు, కొంచెం పసుపు, ఒక 2 చుక్కల ఆయిల్ వేసి పప్పును ఉడికించుకొని దాన్ని పప్పు గుత్తితో రుబ్బేసి దాంట్లో కారం పొడి, ఉప్పు వేసి చక్కగా కరివేపాకు కూడా వేసేసి మగ్గించాను అన్నమాట. దాన్ని పులుపు కూడా వేసాను. పులుపు వేసి ఆ పులుపు విరిగేంత వరకు చక్కగా దీన్ని మరిగించుకున్నాను. ఆవాలు కరెక్ట్గా అదే రావాలి, దూరం పెడితే బండ పువ్వు, జీలకర్ర వేసాను, రా ఫ్లవర్ వేసాను, ఆవాలు, సెకండ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈ పోపులో ఆయిల్ వేసి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ, ఎండుమిర్చి 4, తర్వాత కొన్ని కీరా దోస ముక్కలు, పసుపు, ఉప్పు, ఇంగువ, బండపువ్వు వేసి పోపు చేసుకుంటున్నాను. ఇవి మగ్గాలి. మగ్గిన తర్వాత ఉడికిన పప్పు కలిపేసుకుంటే దోసకాయ పప్పు రెడీ అయిపోతుంది. కీరా దోసకాయ పప్పు. స్టే ట్యూన్డ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. దీంట్లో కరివేపాకు, కొద్దిగా అల్లం పేస్ట్, ఇది హోమ్ మేడ్, ఇంట్లో చేసిందే, కొద్దిగా వేస్తున్నాను. నేను కీరా దోసకాయలు కొన్నే వేసాను, ఎందుకంటే నేను ఇదివరకు ఎప్పుడు వేయలేదు. వీటికంటూ ప్రత్యేకమైన టేస్ట్ ఉండదు కాబట్టి దోసకాయ పప్పులాగా ఉంటుందేమో అని అనుకుంటున్నాను. సో అది ఆ ఉడికిన పప్పుని మనం దీంట్లో కలిపేసేసుకొని మగ్గించుకుంటే కాసేపు మంచి కీరా దోసకాయ పప్పు రెడీ అయిపోతుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏవి ట్రెండ్స్. సో పప్పుని షిఫ్ట్ చేసేసాను ఉడికించిన కందిపప్పులోకి. ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటాం. ఒక 2 నిమిషాలు మగ్గిస్తే చక్కగా అన్ని టేస్ట్లు దాంట్లో ఇమిడిపోయి పప్పు చాలా రుచిగా ఉంటుంది. సో ఇది కీరా దోసకాయ పప్పు మాది ఇవాళ. సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకోండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా ఏమైనా దీంట్లో మార్పులు చేసేది ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. నా ఛానల్ ఏవి ట్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏవి ట్రెండ్స్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్. బాగుంది కదా.